బాధ్యతల నుంచి పారిపోయిన ఒక వ్యక్తి. రాజు యొక్క ధర్మం ఏంటంటే కుటుంబాన్ని కాపాడుకోవాలా, రాజ్యం కాపాడుకోవాలా, రాజ్యంలో ప్రజలను కాపాడుకోవాలా. ఇవన్నీ నాకు వద్దు, నేను సన్యాసిగా అంటే సన్యాసి సన్యాసి ఓకే, సన్యాసికి చాలా తేడా ఉంది. సన్యాసిగా బ్రతుకుతా, ఇవన్నీ నాకు వద్దు అని చెప్పి పారిపోయినాడు. అతను పారిపోయాడు అంటాను నేను. అంటే మీ లెక్క ప్రకారంగా మమతా బెనర్జీ గారు కుటుంబం నుంచి పారిపోయినట్టే, జయలలిత గారు కుటుంబం నుంచి పారిపోయినట్టే, నరేంద్ర మోడీ గారు కూడా భార్యని పిల్లలకి వదిలేసి వచ్చారంటే వాళ్ళు కూడా సన్యాస. ప్రజల కోసం పోరాడే వాళ్ళు, ప్రజల కోసం పనిచేస్తారు వాళ్ళు. పొద్దు ప్రజల కోసం ఏం చేయలేదు. అక్కడ ఉన్న ప్రజలే తిట్టిరాయనను, మా పిల్లల్ని ఎందుకు ఆయన చెడగొడుతున్నావు, సంసారం చేసుకుని పిల్లలు ఉండాలి కానీ నీ కాషాయం బట్టలు ఇస్తున్నావు ఏందా నువ్వు అని చెప్పి తిట్టిరు. అంటే మరి రాముడు కూడా పారిపోయినట్టేనా? ఎటు పారిపోయిన రాముడు? రాజ్యపాలన వదిలిపెట్టి చెప్పులాడించి తండ్రి మాటకు జవదాటకుండా పొమ్మంటే ఆయన పోయిన తప్పించి నేను పోతా, నాకు ఈ రాజ్యం వద్దు, నాకు ఈ బాధ్యతలు వద్దు అని చెప్పలేను ఎక్కడ కూడా. అంటే మీ లెక్క ప్రకారంగా రాముడు పాలన వదిలేసి అడవికి వెళ్తేనేమో తండ్రి పితృవాక్య పాలకుడు, అక్కడ ప్రజల కోసం బుద్ధుడు వెళ్తేనేమో ఏ ప్రజలు విలువలేండి, ఏ ప్రజలు పిలిచారు ఒక్క రిఫరెన్స్ చూపించండి నాకు. అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా మోడీ గారిని ప్రజలు పిలిచారా? మరి ఆయన ఇప్పుడు ప్రధానమంత్రిని చేసింది ప్రజలు ఓట్లేస్తేనే కదా ప్రధానమంత్రి. ఒక నిమిషం, అది వేరే విషయం. నేను నా వ్యక్తిగతంగా చెప్పిన నాకు హిందూ ఓట్లు మాత్రమే కావాలని, మిగతా వాళ్ళకి అందరు ఓట్లు కావాలా. ఓకే, మీ ప్రకారంగా కులం ఎలా వచ్చింది అనుకుంటున్నారు? మన ఆచారాలు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు బట్టలు ఉతికేవాడిని చాకలి వారు అని, కుండలు చేసేవాడిని కుమ్మరి వాళ్ళు అని చెప్పి అట్లా కులాలు వచ్చినాయి తప్పించి ఎక్కడ సనాతన ధర్మంలో ఎక్కడ లేదు కులాల గురించి. అందులో ఓన్లీ 4 వర్ణాల గురించి ఉంది. ఏంటి 4 వర్ణాలు? బ్రాహ్మణ, క్షత్రియ, శూద్ర, వైశ్య, శూద్ర. మరి అతి శూద్రుల సంగతి అసలు ఎక్కడ రాసింది చెప్పండి? అసలు ఏ గ్రంథాల రాయన్ని కొత్త వర్గాన్ని మీరు సృష్టిస్తే నేనేం చేయాలి? అంటే ఎస్టీ కోయా, గోండు, లంబాడి, యానాది, ఎరకల వీళ్ళు వర్ణాలకు కులాలకు సంబంధమే లేదు. అంబేద్కర్ గారే స్పష్టంగా చెప్పారు, ఒక రిఫరెన్స్ మీకు చూపిస్తా, వర్ణానికి కులానికి సంబంధం లేదు అని అంబేద్కర్ చెప్పారు. దాని రిఫరెన్స్ కూడా నేను ఇస్తా. మరి ఆయన కారకుడు అంటారు. మరి ఎవరు, ఏ విషయంలో? మీ రాష్ట్ర సేన ఏ సంఘం, రాష్ట్రీయ దళిత సేనకి బ్రాహ్మణిజం, మన అంబేద్కరిజమే ప్రమాదం, దానిపైనే మా యుద్ధం. నేను అంబేద్కరిజాన్ని నేను ఇంతకుముందు కూడా చెప్పాను. అంబేద్కర్ గారిని నేను ఎందుకు ఆయన మీద వ్యతిరేకత నాకు వచ్చింది అంటే అన్ని విషయాలు కాదు, దళితుల కోసం చాలా చేసిండు ఆయన. వినండి, దళితుల కోసం బాగా చేసిండు. నేను 100% ఒప్పుకుంటాను. దాని గురించి నేను మాట్లాడట్లేను. నేను దేశం కోసం మాట్లాడుతున్నప్పుడు, రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నప్పుడు అక్కడ ఆయన పాత్ర ఏం లేదని చెప్తున్నాను. కుల నిర్మూలనకి మీరనే సనాతన ధర్మంలో ఉన్న పరిష్కారాలు ఏమిటి? కులం గురించి బాగా మాట్లాడుతున్నారు, అందరూ చాలా మాట్లాడుతారు. ఇప్పుడు మీరు కూడా కుల నిర్మూలన గురించి మాట్లాడారు. నిజంగా అంబేద్కర్కు రాజ్యాంగం రాసిన వాళ్ళైతే అంబేద్కర్ రాసింది అనుకుంటే మరి ఆ రోజు కుల నిర్మూలన ఒక చట్టాన్ని తీసుకురావచ్చు కదా, ఒక ఆర్టికల్ రాసేస్తే అయిపోతుంది కదా. ఈ రోజు నుంచి ఈ దేశంలో కులాలు లేవు, కేవలం మతం మాత్రమే. నువ్వు హిందూ, నువ్వు ముస్లిం, నువ్వు క్రిస్టియన్, నువ్వు బౌద్ధ, కులం అనేది తీసేస్తే అయిపోతుండే కదా. ఎందుకు తీసేయలేదు? కానీ కులాలను వర్గీకరించి వాళ్ళకు రిజర్వేషన్ కల్పించి కొట్టుకసావండి అని చెప్పి అంబేద్కర్ చెప్పిండు. కులాలని విభజించింది అంబేద్కర్. మరి ఇప్పుడు రాజ్యాంగంలో మీరంటున్నారు కదా, రాజ్యాంగంలో ఇప్పుడు కులాలు ఉన్నాయి కదా. నేనేమంటున్నా, నేను దాదాపు డిఫరెంట్ కైండ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్స్ చదివాను. ఇది నేను మీ దగ్గర కొత్తగా నేర్చుకుంటున్నాను. అదే మీకు తెలియదు. మీరు ఒక మూస ధోరణిలో ఉన్నారు. ఆ మూస ధోరణి నుంచి మిమ్మల్ని బయటకు తీసుకొని రావాలన్నదే నా ప్రయత్నం. కానీ మీకు నచ్చట్లేదు. అమరాప్రసాద్ అంబేద్కర్ గురించి నెగిటివ్ మాట్లాడితే అంబేద్కరిస్ట్ వ్యతిరేక అయిపోయిండు. కానీ నాకు ఇంటెన్షన్ ఏందని అర్థం చేసుకుంటలేదు. నేనేం చేయాలి దానికి? కుల నిర్మూలనకి సనాతన మార్గం చెప్పండి. బాబాసాహెబు రాజ్యాంగం రాయలేదు, బాబాసాహెబ్ అంబేద్కర్ కులాల వలిగే విభజించారన్నారు, కుల నిర్మూలనకు ఆయన చేసే అవకాశం ఉన్న చేయలేదన్నారు. ఇవి పక్కన పెడితే సనాతన ధర్మకర్తలు, ధర్మాన్ని కాపాడాలనుకునే మీలాంటి వ్యక్తులు కుల నిర్మూలన కోసం ఏం చేశారు, చేయాలనుకుంటున్నారు? నంబర్ 1 పాయింట్, నా సనాతన ధర్మంలో కులం అనే ప్రస్తావన ఇక్కడ లేదు. వర్ణాలు మాత్రమే ఉంది. కులాలు మనం తెచ్చుకున్నది, మనం తెచ్చుకున్నది, మనుషులు తెచ్చుకున్నది. నెంబర్ 2, కులాలు ఉండొద్దు అంటే రాజ్యాంగంలో కులాలు తీసేయండి, మన ధర్మశాస్త్రంలో ఉన్న వర్ణ వ్యవస్థను తీసుకురండి, అయిపోయా. మెజారిటీ పార్లమెంటు సభ్యులు కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉన్నప్పుడు మరి వాళ్ళు ఎందుకు చేయలేకపోతున్నారు? వాళ్ళు విఫలమైనట్టేనా? మీరు చెప్పినేమో రాజ్యాంగం రాసిన అంబేద్కరే చేయలేని వాళ్ళు ఇప్పుడు ఇట్లా చేస్తారు. ఇప్పుడు ఏది ముడదామన్నా ప్రభుత్వాలు కూలిపోతాయి. వాళ్ళు ఎందుకు ముట్టుకుంటారు? వాళ్ళకి ప్రభుత్వాలు కావాలా, అధికారాలు కావాలా? మీరు ఇప్పుడు రిజర్వేషన్ తీసేయలేకపోతున్నారు, చెప్పండి. హైందవ ఆర్య సిద్ధాంతానికి
ద్రవిడ సిద్ధానికి తేడా ఏంటి? ఫస్ట్ పాయింట్ ఆర్యన్ థియరీ అంటారు మీరు, జస్ట్ లైక్ ఆర్యన్ థియరీ కదా. మీరు అంబేద్కర్ నమ్ముతారా? ఎందుకు నమ్మను? అంబేద్కరే స్వయంగా చెప్పిండు ఆర్యన్ థియరీ ఫేక్ అని చెప్పేసి. ఇక అంబేద్కర్ చెప్పిన తర్వాత మీరు మళ్ళీ దాని గురించే మీరు ప్రస్తావిస్తుంటే మీరు అంబేద్కర్ని గౌరవిస్తున్నారా గౌరవిస్తలేరా? నేను అంబేద్కర్ని గౌరవిస్తున్నా కాబట్టి ఆర్యన్ థియరీ ఫేక్. అందుకే ఆయన కనిపిస్తే కాల్ చేస్తా. అది ఏ విషయంలో? నేను చెప్పిన ప్రతి విషయంలో నేను అంబేద్కర్ని వ్యతిరేకించను. కొన్ని విషయాలనే వ్యతిరేకిస్తాను, మిగతా విషయాలు అంబేద్కర్ని గౌరవిస్తాను. నేను ఆర్యన్ థియరీ రాంగ్ అని చెప్పిండు. ఎస్ రాంగ్. మన సనాతన గ్రంథాల్లో చాలా ప్రక్షిప్తాలు ఉన్నాయని చెప్పేసి కూడా అంబేద్కర్ చెప్పిండు. ఎస్ గౌరవిస్తానేనండి. ఆ ప్రక్షిప్తాలు రాసినని చెప్పిన నువ్వే అంబేద్కర్ గారే మళ్ళా పోయి మన మనస్ఫూర్తిని తగలబెడతా అంటే అదేంది అది? ఇప్పుడు ఒక నాయకుడు అనేవాడు ఎలా ఉండాలి? హిందూ సమాజం ఏం చెప్తుంది? ఏదన్నా హిందూ సమాజంలో ఏదన్నా తప్పులున్నా కూడా సరి చేసుకోవచ్చు అని చెప్తున్నది. ఏదైనా తప్పు ఉంటే సరి చేయి, మేము వద్దని లేదే, చెయ్యి, సరి చేయు. హిందూ సమాజం చెప్తున్నది. నువ్వు చేయకుండా నేను మన ధర్మశాస్త్రాలు ప్రక్షిప్తాలు ఉన్నాయని మీరే అంటారు, అంబేద్కర్ గారు మీరే అంటారు. మళ్ళీ పోయి మన ధర్మశాస్త్రం తగలబెడతా అంటారు. రాజ్యాంగం రాసింది నేనే అని అంబేద్కర్ రాసిందని చెప్తారు. కానీ ఇది నేటి సమాజానికి పనికి రాదు, దీన్ని నేను తగలబెట్టడానికి ముందు వరుసలో నేనే ఉంటా అని చెప్పి అదే పార్లమెంట్లో మళ్ళీ అదే అంటారు. ఏంది అసలు ఇది? నాయకుడు అనేవాడు సమాజాన్ని బాగు చేసేవాడు ఉండాలా, మార్పు తెచ్చేవాళ్ళ ఉండాలి తప్ప తగలబెడతా అనేసి సిద్ధాంతం ఏంటి? మరి మీరు దసరా పండుగ రోజు చేస్తున్న పని ఏమిటి? ఏం చేసినాం? ఒక రావణాసురుడి బొమ్మని పెట్టి కాల్చడం, అది తగిలేయడం కాదా? బైర్ నరేష్ని కొట్టిన వాళ్ళని సన్మానించాము అని అనడం, అది కాదా? ఇప్పుడు విలన్కి హీరోకి తేడా ఉంటుంది. అంటే మీరు హీరో, నేను విలనా? 100% డౌటే లేదు అందులో, అసలు డౌటే లేదు అందులో. దసరాలో రావణాసురునికి చాలా మంచి, ప్రతి ఒక్కరు మేము కూడా అభిమానిస్తాం రావణాసురుని. ఎక్కడ దాకా అభిమానిస్తాము అంటే పరస్త్రీని వెళ్ళనంత వరకు ఆయన గౌరవిస్తాం. ఎక్కడైతే పరస్త్రీని ఎత్తుకపోయిండో అక్కడి నుంచి విలన్ అయిపోయాడు. మరి విలన్ అయిన హీరో కాల్చాలి కదా. ఏ సినిమా చూసినా అదే, మన ఏ చరిత్ర చూసినా అదే కదా. అంటే దసరా ఫెస్టివల్ చరిత్ర అదేనా? మరి ఇంకేమున్నది చెప్పండి. మీకు వేరే కొత్త తెలిస్తే, మీకు వేరే కొత్త సిద్ధాంతం ఏమైనా తెలిస్తే చెప్పండి. ఓకే, నేను అంటే ఇప్పుడు దసరా చరిత్ర పైన మీరు నాకేమన్నారు, ఎందుకు కాలుస్తారు అన్నారు, దసరా రోజు ఎందుకు కాలుస్తారు అన్నారు. దాన్ని రావణాసుని ఎందుకు కాలుస్తున్నావు అంటే చెప్పాను నేను, ఎందుకు కాలుస్తున్నాం అనేది. మరి అందులో పాండవులు, జమ్మి చెట్టు, ఈ ఆయుధాలు తీయడం, ఈ స్టోరీ ఆ స్టోరీ అక్కడ నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చిరండి మీరు. దసరా పండుగలో నెక్స్ట్ టైం చెప్పు. దసరా పండుగలో రావణాసురుడిని కాలబెట్టడానికి సంబంధించి మీకు తెలిసిన స్టోరీ చెప్పిన. జమ్మి చెట్టు, ఆయుధాలు, పాండవులు అనే స్టోరీ కూడా చెప్తున్నారు కదా, దాన్ని ఎలా సింక్ చేసుకోవాలి? దాని గురించి నాకు పెద్ద అవగాహన లేదు నాకు. కానీ మీరు నమ్మే ధర్మము, మీరు రక్షించాలనుకునే ధర్మం గురించి. ఒక పుస్తకం కాదు బాబు, నా ధర్మంలో 18 పురాణాలు ఉన్నాయి, 4 వేదాలు ఉన్నాయి, ఉపవేదాలు ఉన్నాయి, రామాయణ మహాభారతాలు ఉన్నాయి. ఇవన్నీ చదవడానికి నేను ఆధ్యాత్మికంలో లేను. నేను ఫైటర్ క్వశ్చన్లు అడగండి, అవి తెలియాలంటే స్వామీజీ. మీరు ఫైటింగ్ లో ఏమేమి ఆయుధాలు వాడతారు? ఏమన్నా వాడచ్చు, సమయం బట్టి సందర్భం బట్టి వాడచ్చు. బిహైండ్ కాన్స్టిట్యూషనా? నేను దేనికైనా పోతాను, నేను దేనికైనా పోతా. నా మీద కూడా ఇంతకీ కుల నిర్మూలన సనాతన వాళ్ళు ఇచ్చే మార్గం చెప్పిన. ఇంతకుముందే ఎగ్జాంపుల్ చెప్పిన, రెండు విధాలు చెప్తా అని చెప్పిన. ఆ 2 విధాలు చెప్పిన తర్వాత మళ్ళీ సేమ్ క్వశ్చన్ రిపీట్ అవుతుంది. నేను ఏం చేయలేదు దానికి. మీకు ఆన్సర్ మీరు ఇచ్చాను అనుకుంటున్నారా? ఒకటి, మన ధర్మశాస్త్రంలో 4 వర్ణాలు తీసుకురావడం కులాలు పోవాలంటే. అదే రాజ్యాంగం నుంచి కులాలు తీసేయండి, అయిపోయాయి, కుల వ్యవస్థ పోతుంది కదా. ఆ రోజు అంబేద్కర్ తీసేయలేదు, ఆ రోజు అంబేద్కర్ రాయలేదు, తప్పు అంబేద్కర్ది, మనది కాదు. అదే కులం ఆధారంగా రిజర్వేషన్లు ఇచ్చిండు, కొట్టుక సావంట్రా, ఎంజాయ్ చేయండిరా అని.